ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సంబరాజు రమేష్ రావు. హోమియోపతి డాక్టర్గా ప్రస్తుతం కొల్లాపూర్ గ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్నాము. అందరం మా మిసెస్, మా డాటర్ వాళ్ళు కూడా డాక్టర్స్. మా తల్లిదండ్రులు సంబరాజు వెంకటకృష్ణారావు, సౌభాగ్యమ్మ దంపతులకు కేతేపల్లి గ్రామము. నేను మొదటి సంతానం. వారి మ్యారేజ్ 1953లో స్వామి స్వహస్తాలతోటి మంగళసూత్రం సృష్టించి వాళ్ళకు పెళ్లి జరిపించిందని మాకు తెలిసింది. 1955లో నేను పుట్టాను. వాళ్ళకు మొదటి కుమారుడిగా. నన్ను వెళ్ళిన తర్వాత 11 నెలలకు తీసుకెళ్ళిన తర్వాత స్వామి నాకు పుత్ర వెంట్రుకలు తీసి పేరు కూడా రమేష్ అని పెట్టాడని నాకు తర్వాత పెద్దగా అయిన తర్వాత తెలిసింది. దాని తర్వాతగా నాకు చిన్న ఉన్నప్పుడు స్వామిని గురించి మనకు వయసులో నేను మా అమ్మగారికి కొద్దిగా ఆరోగ్యం సరిగ్గా లేనందుకు వారు హాస్పిటల్లో 5-6 నెలలు గడపాల్సి వచ్చినందుకు అప్పటికి మేము కేతేపల్లి గ్రామంలో మాకు ఇల్లు లేదు. మరికల్ గ్రామం మా సొంత ఊరు, పెద్ద కొత్తపల్లి మండలం అని, నాగర్ కర్నూలు తాలూకా. అక్కడ మా నాన్నమ్మ సంరక్షణలోనే నేను 2-2.5 సంవత్సరాలు పెరిగాను. అయితే ఆమెతో భక్తిగా ఆమె ఉదయమే లేచి స్వామి వాళ్ళు అప్పటికే స్వామి దర్శనం చేసుకున్నందుకు ఆమె పొద్దున్నే లేచి స్వామి ఫోటో ముందర నేను చూసేవాడిని. ఆమె నేను 2-3 ఏళ్ళు ఉన్నాని ఆమె పొద్దున్నే లేచి చేసేది గీతా మకరందం అని చిన్న శ్లోకాలను చదువుతూ నాకు వంట పట్టించింది. ఆమె ఒక 40 లైన్ల శ్లోకం. ఆ పాట నాకు ఇప్పటికి కూడా మనసులో మెదులుతుంటుంది. అట్లా భక్తిభావంగా మాత్రం ఆమె దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. తర్వాత 59లో స్వామి అనుమతితో నాన్నగారు వాళ్ళు కేతేపల్లి గ్రామానికి షిఫ్ట్ అయ్యారు. నాకు 4 ఏళ్ల వయసులో, మా తమ్ముడు 2 ఏళ్ల వయసులో, మా చెల్లి పుట్టిన ఒక 5-6 నెలల తర్వాత కేతేపల్లి గ్రామానికి షిఫ్ట్ అయిపోయినాము. నాకు పుట్టపర్తిని గురించి అంత అవగాహన లేదు. బహుశా నేను అనుకుంటున్న 62, బహుశా నేను 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు నాకు పుట్టపర్తి వాతావరణము, పుట్టపర్తిలో నేను తిరిగినది, అక్కడ స్నేహితులతోటి ఆడుకున్నది, చిన్న చిన్న పిల్లలు ఇప్పటికి గుర్తున్నది. వెంకమ్మ గారి కుమారుడు, తర్వాత కిష్టప్ప గారి తమ్ముడు, వీళ్ళందరూ మాకు స్నేహితులు. అప్పుడు చిన్న ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా జ్ఞాపకం. అయితే వాళ్ళతోటి గడుపుతూ అక్కడ చాలా నిశ్శబ్దత పాటించేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో. స్వామి మందిరం వెనకాల ఒక చిన్న 4 రూములు ఉండేది. 4 రూములలో మొదటి రూములో బహుశా అనుకుంటా ఈశ్వరమ్మ గారిది, వెంకమ్మ గారు, తర్వాత మా నాన్నమ్మ గారు, అంటే మా నాన్నగారి చిన్నమ్మ గారు అప్పటి నుంచే అక్కడ ఉండేవాళ్ళు. మేము ఆమె రూమ్లోనే మా తల్లిదండ్రులు ఉండి అక్కడ వంట చేసుకొని గడుపుతుంది. మేము పిల్లలము ఊరికే ఏదో ఎగురుకుంటూ, ఆ స్వామి అంటే మాకు తెలియదు, ఏ విషయము అర్థం కాదు. ఒక భజనలు చేసేవాళ్ళు, 11 గంటలకు 10 గంటలకు భజన చేసి ఆరతి ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునేవాళ్ళు, సాయంత్రం వెళ్ళి వాళ్ళ దర్శనం, అదంతా మనకు స్వామి టచ్ లేదు ఆ వయసులో. అయితే మేము స్వామి మందిరం ముందర స్వామి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గోటికాయలు ఆడటం మాకు అలవాటు, చిన్నపిల్లలు మీరందరూ. అయితే స్వామి ఒకరోజు సడన్గా డిస్టర్బ్ అయినట్టుంది, తనకు బయటకు వచ్చి ఇట్లా చేయి చూపించి, అల్లరి చేయకూడదు, ఇక్కడ నిశ్శబ్దత ఉండాలి అని దూరంగా వెళ్ళిపోండి, సరే ఇప్పుడు వచ్చినందుకు అని పైనుంచి మేము 5 మంది పిల్లలమే ఉన్నాం, నాకు బాగా జ్ఞాపకం, తలా ఒక మోసంబి పండు పైనుంచి వేశాడు. నాకు అది బాగా నా చేతిలో పట్టుకున్నాను, తిన్నాం మేము అందరం పిల్లలం, 5 మంది ఆడుకుంటూ. ఇంకా దూరం అప్పటి నుంచి కూడా ఇంకా మందిరం దగ్గర లేదు, మందిరం వెనకాల మా రూమ్ల దగ్గర ఆడుకునేవాళ్ళు. అది మార్చుకున్నాం. ఇది నా ఫస్ట్ స్వామితోటి ఇంటరాక్షన్ నాకు గుర్తున్నంత వరకు ఇది జరిగింది. తర్వాత నేను చదువులో పైకి గ్రామంలోనే చదువుతుంటాం కనుక ఎప్పుడో ఓసారి స్వామి దర్శనానికి వెళ్ళడం, కానీ మనం ఆ భజనలో పాల్గొన్నట్టు నాకు జ్ఞాపకం లేదు, అవన్నీ లేదు. 68-69 ఆ ప్రాంతంలో మా గ్రామంలో భజన యూనిట్ స్టార్ట్ చేశారు మా నాన్నగారే, దానికి ఇన్ఛార్జిగా. కొత్తగా బహుశా కూడా సత్సాయి ఆర్గనైజేషన్స్ అప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. అప్పుడు మా విలేజ్లో, బహుశా మహబూబ్నగర్ జిల్లాలో ఒక 6 చోట్లల్లో జరిగినాయని అన్నారు. కేతేపల్లి, కోడేరు, వనపర్తి, నాగర్ కర్నూలు, ఇంకొక విలేజ్ ఎక్కడనో. ఇవి భజన యూనిట్స్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో. అయితే మేము శ్రీరంగాపురం అని మా తాతగారి ఊరు. ఇక్కడ ఈ భజన కార్యక్రమాలలో
మేము స్కూల్ స్టూడెంట్స్ అయినా అని కూడా మేము రెగ్యులర్గా మా నాన్నగారి అంతా కానీ మా పిల్లలు ఒక బ్యాచ్, ఒక యూత్ బ్యాచ్ 15 సంవత్సరాలు 13 సంవత్సరాలలో ఆ కార్యక్రమాల్లో భజనకు నడుచుకుంటూ వెళ్ళి పాల్గొన్న రోజులు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు కాదు. భజన చేయాలి. అఖండ భజనలు కూడా చేశాము. తెల్లవారులు భజన చేసి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మా స్కూల్ డ్యూటీస్ ఇవన్నీ జరిగింది. దీని తర్వాతగా 1970లో నేను ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మహబూబ్నగర్కు మా చిన్నాన్నగారి దగ్గర చదువుకునేటందుకు వెళ్ళిపోయాను. దాని తర్వాత మాకు స్వామి టచ్ లేదు, భజన్స్ టచ్ లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేదు. 73వ సంవత్సరంలో స్వామి శివం ఇనాగరేషన్ జరుగుతున్నది అని తెలిసి ఎట్లనన్నా సాయిబాబాను చూడాలి. అప్పుడు ఎందుకో మనసులో అక్కడ మనం ఏ కార్యక్రమాలు లేకుండానే అందరు వెళ్తున్నారని మహబూబ్నగర్ నుంచి జడ్చర్లలో నా స్నేహితుడు ఒక ధర్మానంద స్వామి అని ఆ అబ్బాయి డిగ్రీ చదివేవాడు. అక్కడ ఇద్దరం కలిసి ట్రైన్లో విద్యానగర్ స్టేషన్లో దిగి శివం మందిరం అక్కడి నుంచి నడుచుకుంటూ శివం మందిరం వెళ్ళి ఆ రోజు స్వామి ఇనాగరేషన్, శివం మందిరం ఇనాగరేషన్ రోజు అక్కడ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంకాలం ట్రైన్కి మేము ఇద్దరం, ఆయన జడ్చర్లలో నేను మహబూబ్నగర్లో. ఇది లాస్ట్కు జరిగింది. దీని తర్వాతగా నేను ఇంటికి 73 ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. మెడిసిన్ ఎంట్రన్స్ రాశాను, నాకు సీట్ రాలేదు. ఇంటికి వచ్చేసాను. డిగ్రీ చదవకూడదు, మళ్ళీ ఎంట్రన్స్ మెడిసినే సీట్ సంపాదించుకోవాలి అని చెప్పి నేను ఇంటికి వచ్చేసి మా గ్రామంలో ఉండేవాడిని. ఆ తర్వాత 74 జనవరిలో రాజమండ్రి అఖిల భారత సేవా సంస్థల సమ్మేళనానికి మా నాన్నగారు మహబూబ్నగర్ జిల్లా తరఫున ఒక మెంబర్గా వెళ్ళాల్సి వచ్చింది. అట్లా జిల్లా నుంచి ఇద్దరినో ఏమో సెలెక్ట్ చేసినట్టు నాకు గుర్తు. అయితే అట్లా నాన్నగారు వెళ్ళారు. అక్కడ నాన్నగారికి ఆ దాంట్లో మా పెద్దనాన్నగారు అంటే మా అమ్మగారి అక్క భర్త రఘువీర్రావు అని కొంతకాలము మన సత్యసాయి సనాతన సారథికి ఎడిటర్గా స్వామి దగ్గర ఉండేవాడు. అతను కూడా సైదాబాద్ కాలనీ నుంచి నరసింహారెడ్డి అని హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, మాకు బాగా పరిచయం. వాళ్ళిద్దరు స్నేహితులు. మా నాన్నగారు ఎంబడి వాళ్ళందరూ కలిసి అక్కడ వెళ్ళారు. అక్కడ వెళ్ళి అఖిల భారత సమ్మేళనము జరిగినప్పుడు ఆ నరసింహారెడ్డి ప్రొఫెసర్ గారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే ఇట్లా హోమియోపతి దాంట్లో ఏం చేరలేదు, మా అబ్బాయి ఎంబీబీఎస్ కొరకు ట్రైనింగ్ తీసుకుంటున్నా అంటే, ఎందుకండి నేను ఉన్నాను కదా, నేను హోమియోపతి దాంట్లోనే మంచి ఛాన్స్ ఉంటుంది, చదువుకునేటందుకు మీ అబ్బాయిని పంపించండి, నేను చెప్పి ప్రిన్సిపాల్ గారికి చెప్పి ఇంకా సీట్లు ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తే జనవరి నెలలో అప్పటికే అడ్మిషన్స్ అయిపోయినాయి. బహుశా నెల రోజులో ఇప్పుడు అయిపోయింది. నన్ను ఆయన అప్లికేషన్ ఫామ్ తీసుకొని డాక్టర్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళాను. వెళ్తే ఆయన ఇప్పటికే డేట్ అయిపోయింది, సరే ఉంటే ఖాళీ ఉంటే నువ్వు అప్లై చేసేసుకో, దొరుకుతుంది. జనవరి సంక్రాంతి పండుగ అయిన తర్వాత వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేస్తే ప్రిన్సిపాల్ గారు ఇమీడియట్గా ఫీజు కట్టేసి జాయిన్ అయిపో అని చెప్పారు. నేను విచిత్రమైంది, నాకు ఇంత ఈజీగా ఒక డాక్టర్ మెడిసిన్ కోర్స్ అంటే నాకు హోమియోపతి అంటే తెలియదు. ఆ విషయంలో నేను అట్లా స్వామి అనుగ్రహంతో అనుకుంటాను, వాళ్ళు అక్కడ రాజమండ్రిలో కలిసి చెప్పడంలో ఆ విధంగా చేరిపోయాను. చేరిపోయి నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది 74 జనవరి. అయిన తర్వాత అది ఏ ప్రేరణగానో ఏదో తెలియదు, మా బాబాయ్ వాళ్ళు స్వామి డివోటీసే, నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి అనుబంధం అదంతా ఉంది. ప్రత్యేకంగా నేను శివం సేవాదల్గా ఆ సంవత్సరమే చేరిపోయాను. చేరిపోయి 79, 80 వరకు శివం సేవాదల్గా పనిచేశాను. మేము వెళ్ళినప్పుడు శివంలో స్వామి వస్తే ఒక వారం రోజులు, ప్రతి 10 రోజులు, 5 రోజులు అట్లా 74 నుంచి స్వామితోటి అనుబంధం సేవాదల్గా చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో ఓసారి చెప్పల్ డ్యూటీ వేసేవాళ్ళు, ఓసారి అక్కడ క్లీనింగ్ దాంట్లో పెండాల్స్ కిందట షామియానాలు పరచడం, ఇటువంటివే. నేను మెడికల్ స్టూడెంట్ అయినా అట్లా ఈ విధంగా జరుగుతున్న టైంలో స్వామి వచ్చినప్పుడల్లా మాకు నమస్కారాలు ఇవ్వటము, స్వామితో పక్కన ఉండే సత్యమూర్తి గారి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎంబడి భోజనాలకు కూర్చోవడము, స్వామి ఆ లైన్లలో వచ్చి పలకరియడం. నన్నైతే ప్రత్యేకంగా ఏం పలకరించలేదు, కానీ అదొక సంతోషము, ఆనందము, ఆ ప్రేమ అనేది మాకు ఏర్పడింది. తర్వాత 77లో ఈ విధంగా జరుగుతున్న టైంలో 77లో అనుకోకుండా స్వామి వచ్చి ఒక 3-4 రోజులు అక్కడ 1 వీక్ ఉన్నాడు. ఆ సందర్భంగానే నాగర్ కర్నూల్లో షిరిడి సాయి విగ్రహ ప్రతిష్టకు స్వామి వచ్చారన్నట్టు.
అయితే స్వామివారి ఎంబడి మమ్మల్ని రమణరావు గారు సేవాదల్ కన్వీనరు వారు ఒక బస్సులో సేవాదల్ వాళ్ళను ఎవరు వస్తే వాళ్ళు రావచ్చు అని చెప్పి అప్రాక్సిమేట్గా నేను అనుకుంటాను 60 మెంబర్స్ నేను కూడా ఓ సభ్యునిగా స్వామివారి కారు ఎంబడి మా బస్సు అట్లా వచ్చి ఇక్కడ మందిరంలో ప్రతిష్ట జరిగిన తర్వాత స్వామి ఉపన్యాసానికి ఏర్పాటు చేశారు. ఆ దాంట్లో క్రౌడ్ కంట్రోలింగ్ దాంట్లో డ్యూటీ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత స్వామి మరోజు ఒక డాక్టర్ కాకడే అని వాళ్ళ ఇంట్లో కూడా షిరిడి బాబా విగ్రహ ప్రతిష్ట అక్కడికి వెళ్ళాను. అది కూడా వాళ్ళ ప్రోగ్రాంలో నన్ను కూడా చేర్చుకున్నారు. తర్వాత బిహెచ్ఎల్ సేవా సమితిలో కూడా ఒక మీటింగ్ మరోజు ఆ ప్రోగ్రాంలో కూడా స్వామి యొక్క కారెంబడి మేము బస్సులో వెళ్ళటము మళ్ళీ రావడము ఇదంతా స్వామి యొక్క కార్యక్రమం. ఆ వారం రోజులు నేను శివంలోనే గడిపేవాడిని. ఇంటికి కూడా ఎప్పుడో పోయి నా బట్టలు మార్చుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ శివంలోనే రాత్రి ఎప్పుడో ఉండటం. శివం దగ్గర ఒక చిన్న క్యాంటీన్ మన సేవాదలు వాళ్ళ కొరకు ఒక ఓపెన్ పెట్టిండ్రి. దాంట్లోనే మాకు కావాల్సిన ఫుడ్ తీసుకోవడము, స్వామి ప్రసాదం తినేసి అక్కడే పడుకునే వాళ్ళము. 2 రోజులకు ఒకసారి ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఈ విధంగా గడిపేవాడిని రెగ్యులర్గా. అయితే అనుకోకుండా ఆ 77లో మా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి అని వారు కూడా సేవాదళ మెంబర్గా డ్యూటీ నాలాగానే ఆయన ప్రొఫెసర్ అయినా అని కూడా నేను ఒక స్టూడెంట్ను, ఆయన కూడా ప్రొఫెసర్ కానీ సేవాదళగా స్కార్ఫ్ వేసుకొని ఆయన డ్యూటీకి పాల్గొనేవాడు. ఈ విధంగా అన్ని డ్యూటీలల్లో అక్కడ అంతవరకు క్లినిక్స్ ఏం లేవు. శివంలో క్లినిక్ ఓపెనింగ్ కాలేదు. అయితే ఆయన ఒక ఆలోచన వచ్చింది ఆయనకు, మనము రమేష్ అని దగ్గరికి పిలిచి ఏం చదువుతున్నావు అని అంటే ఫలాని కాలేజీలో నేను ఇట్లా జయసూర్య మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నాను సార్ అంటే, అయితే నువ్వు రెగ్యులర్గా నాకు హెల్ప్ చేస్తానంటే మనం ఇక్కడ వారానికి ఒకసారి ఫ్రీ క్లినిక్ నడుపుదాం, నేను వస్తాను అని అంటే తప్పక చేస్తాను సార్ సర్వీసు, మనం కూడా చేసే పని నేను రెడీగా ఉన్నానంటే అతను 77లో ఫ్రీ క్లినిక్ శివములో స్టార్ట్ చేశాము. అతను అదే అసిస్టెంట్గా నేను మందులు ప్యాక్ చేసి అలా అతను రాసిచ్చాను. ఆ విధంగా చేస్తుంటే ఒక 2-3 నెలలనే మా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగభూషణం గారు ఆయన ఇంట్రెస్ట్గా నేను కూడా పాల్గొంటాను రమేష్ మీ జిఎల్ఎన్ శాస్త్రి గారిని ఫోన్లో మాట్లాడమనంటే అట్లా మాట్లాడితే అతను కూడా చేసిండు. అతని ద్వారా నా స్నేహితుడు ఒక రామకృష్ణారావు అని అతను స్టూడెంట్ నా క్లాస్మేటు, ఇద్దరి అసిస్టెంట్స్ వాళ్ళు డ్యూటీలో మెడిసిన్స్ రాస్తుంటే మేము అట్లా ఒక క్లినిక్ ఒక 1 ఇయర్ చాలా ఇంట్రెస్ట్గా నడిపింది. ఇది స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే వాళ్ళ అలోపతిక్ డాక్టర్స్ కూడా వాళ్ళ సుబ్బారావు గారని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసరు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు కూడా అలోపతిక్ సిస్టమ్ ఒక సండే రోజు పెట్టుకొని చేశారు. ఇది మావి జరుగుతున్న చూస్తుంటే ఆయుర్వేదిక్ కాలేజీ వాళ్ళు కూడా ప్రిన్సిపల్ ఆయన కూడా స్వామి డివోటే ఉన్నట్టుంది. ఆయన సాటర్డే రోజు ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేశాడు. అది ఫస్ట్ మాకు ఈ ఫ్రీ క్లినిక్స్ ఎలా నడపాలి, అవి ఎందుకొరకు నడపాలి అని మనకు అవగాహన లేదు అంతవరకు. మేము ఒకే మెడిసిన్స్ అవుతున్నాం కానీ ఆ విధంగా స్వామి యొక్క సేవలో పాల్గొన్నాము. అయితే ఇది జరిగినాక ఒక 1 ఇయర్ తర్వాత రెగ్యులర్గా మేము బేస్తవారము శనివారం మా క్లినిక్, శనివారం ఉదయం పూట మాది హోమియోపతి అయితే ఆయుర్వేదిక్ సాయంత్రం పూట, సండే రోజు అలోపతిక్ సిస్టమ్, ఈ విధంగా ఫ్రీ క్లినిక్ నడుస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇయర్ స్వామి వచ్చారు. స్వామి వచ్చినప్పుడు స్వామి దగ్గర మేము ఇంకా వేరే సర్వీసులలో నేను ఈ క్లినిక్ వర్క్లో ఉంటాను కనుక వేరే సర్వీసులలో యాక్టివ్గా పాల్గొనలేకపోయేవాడిని. క్లినిక్లోనే పేషెంట్స్కు మందులు ఇవ్వడము, ఎవరైనా ఎమర్జెన్సీ స్టాఫ్ కానీ మన సేవ వచ్చిన డివోటీస్ కానీ ఎవరైనా మందులు అంటే దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడము అక్కడ క్లినిక్లో. అంటే స్వామి ఒకరోజు డాక్టర్స్ క్లినిక్లోకి వస్తారట అని చెప్పి అంటే మేము అప్పటికప్పుడు అనుకొని ఆ చిన్న రూమ్ అది ఇంత 10x10 ఉంటుంది ఆ రూమ్, దాంట్లోనే హోమియోపతి దాంట్లోనే అలోపతిక్ ఓ రోజు ఆయుర్వేదిక్. అయితే ముగ్గురము మేము స్టూడెంట్సము ఈ అటెండ్గా చేసేటోళ్ళము. మేము హోమియోపతిలో ఇద్దరము, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఒక 3-4 ఉండి డాక్టర్ ఫణి అని, తర్వాత డాక్టర్ ఇంకొక చిల్డ్రన్స్ డాక్టర్ ఇప్పుడు ఆయన వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారు పనిచేస్తున్నారు. తర్వాత డాక్టర్ మదన్ మోహన్ అని ఒక అబ్బాయి కొత్తగూడ అబ్బాయి, వీళ్ళంతా ఎంబీబీఎస్ స్టూడెంట్స్, వాళ్ళు అలోపతిక్ సిస్టంలో మాలాగా స్టూడెంట్స్ వాళ్ళకి హెల్ప్ డాక్టర్స్. తర్వాత ఆయుర్వేదిక్లో కూడా ఒక స్టూడెంట్ 4th ఇయర్ స్టూడెంట్, అతను కూడా రెగ్యులర్గా సేవా యాక్టివిటీస్లో పాల్గొని ఆ క్లినిక్స్ నడిపేవాడు. మేము ముగ్గురం ఒక టేబుల్స్ ఎవరి టేబుల్ వాళ్ళకు ఒక చిన్న టేబుల్ అక్కడ చేసారు.
దాని మీద ఒక బుక్ పెట్టి మేము ఓపీ అన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది పేషెంట్స్ను చూసిన రికార్డునంతా ఆ బుక్ను పెట్టి దానికి నేను ఒక అటాచ్డ్గా స్వామి ఫోటో పెట్టి తర్వాత నెక్స్ట్ పేజీలో ఒకటి మా ప్రిన్సిపల్ గారు సంస్కృతంలో శ్లోకాలు రాసేసి దానికి ఫ్రీ సత్యసాయి క్లినిక్ హోమియో డిస్పెన్సరీ శివం మందిరం అని ఒక ఎంబ్లం చేసి నేను మంచిగా పూలతో అలంకరణ చేసి నా టేబుల్ మీద పెట్టుకొని సేవాదల్ స్కార్ఫ్ బ్యాడ్ చేసుకొని నిలబడ్డాను. స్వామి ఎంటర్ అవుతూనే ఇట్లా నడుచుకుంటూ వచ్చి నా ముందర నిలబడ్డాడు. నిలబడి ఓ హోమియోపతి ఆచితూచి ఇవ్వాలి అని అనుకుంటూ నా బుక్ తీసుకొని దాని మీద విత్ బ్లెస్సింగ్స్ సత్యసాయి బాబా అని నాకు ప్రత్యేకంగా రాసిచ్చాడు. ఆ పేపరు ఆ బుక్లో నేను తీసుకొని ఒక జిరాక్స్ పేపరు ఈ విధంగా నేను చేయించుకొని నా లైఫ్లో ఎప్పుడు జ్ఞాపకంగా స్వామి యొక్క జ్ఞాపకం ఇది ఒక్కటే నాకు, విత్ బ్లెస్సింగ్ సత్యసాయి బాబా. ఆ డేట్ కూడా చూడండి 24/1/79. ఆ రోజు అనే స్వామి చేతులతోటి రాసినది నాకు ఎప్పుడు నా ప్రాక్టీస్లో గుర్తుంటుంది. ఇది చేసి స్వామి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నమస్కారాలు ఇచ్చి తన నివాసానికి వెళ్ళిపోయారు. ఇది నాకు జరిగిన ఫస్ట్ మిరాకిల్. 79లో స్వామి ఆ విధంగా నాకు బుక్లో రాశాక ఆ సర్వీస్ యాక్టివిటీస్లో అలాగే పాల్గొనేవాడిని రెగ్యులర్గా. నా చదువు 79 నవంబర్ వరకు అయిపోయింది హైదరాబాద్లో. తర్వాత హౌస్ సర్జన్షిప్ చేసేసుకొని పూర్తి చేసుకొని 80లో నేను శివం హైదరాబాద్లోనే క్లినిక్ ఓపెన్ చేశాం. ఇద్దరు స్నేహితులం కలిసి క్లినిక్ ఓపెన్ చేసి రన్నింగ్ చేస్తుంటే శివంలో అయితే రెగ్యులర్గా డ్యూటీస్కి అటెండ్ అవ్వండి. థర్స్డే నగర సంకీర్తన, ఈవినింగ్ భజన్స్, సండే రోజు నగర సంకీర్తన, ఈవినింగ్ భజన్స్, సేవా యాక్టివిటీస్ ఎక్కడన్నా ఉంటే దాంట్లో పాల్గొనడము, భజన్ యూనిట్లో వాళ్ళ వెంబడి భజన సింగర్గా వాళ్లకు వెళ్ళి గ్రామాలలో కొన్ని భజన యూనిట్స్ స్టార్ట్ చేయడంలో కూడా మా సేవాదళ్ళు వాళ్ళకు సహకరించేవాడిని. ఆ విధంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత 80లో జనవరిలో నేను ప్రాక్టీస్ అక్కడ తీసేసుకొని మా గ్రామం, సొంత గ్రామం తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాను. తల్లిదండ్రులకి వచ్చేసి ఇక్కడ చిన్నగా క్లినిక్ స్టార్ట్ చేసి ధైర్యంగా నేను ఒక్కడే, అక్కడ మా గ్రామంలో ఎవరు డాక్టర్ లేనందుకు అక్కడే స్టార్ట్ చేశాను. స్వామి యొక్క దయ వల్ల నేను అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాలల్లో పెద్దగా వృద్ధి చెందకున్నాని అక్కడ నాకు ఇష్టం లేని పని ఏమైందంటే వ్యవసాయంలో చాలా నష్టం వచ్చేది. వ్యవసాయ పనులలో అంటే మనము క్లినిక్ చూసుకోవడము, నాన్నగారి పెద్ద వయసు వల్ల వ్యవసాయాన్ని కూడా చూద్దామని దాంట్లో దిగితే దాంట్లో రకరకాల సమస్య. ఆ విధంగా ఉన్నాక 82లో నేను స్వామితోటి ఉపనయనం జరిపించుకోవాలి సొంతంగా అని చెప్పి ఉద్దేశంగా పుట్టపర్తి వెళ్ళాము. ఇది 82 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో వెళ్తే స్వామి అక్కడ ఉన్నాము. మా పేరెంట్స్ తోటి కలిసి వెళ్ళాము. ఒక వారం 10 రోజులు ఉన్నాము. ఉన్న తర్వాత స్వామి అక్కడ ఏమన్నాడంటే, ఇప్పుడు మంచి రోజులు లేవు కదా, మంచి రోజులు వచ్చాక చేస్తాను అని ఒక మాట అన్నాడు. అంటే సరే స్వామి అని చెప్పి అంటే ఇంతలోపల స్వామి బెంగళూరు వెళ్ళిపోయాడు. మేము కూడా బెంగళూరు వెళ్ళిపోయాం. బహుశా ఉగాది తర్వాత చేస్తాడేమో అనే ఉద్దేశంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని అన్నట్టు సమాచారం ఇస్తే మా పేరెంట్స్ ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఊరికి వచ్చేసారు. నేను మాత్రం పుట్టపర్తిలోనే ఉండిపోయాను. సుమారు కనీసం 5 నెలల 15 రోజులు ఒక బ్యాచిలర్గానే లోపల ఉన్నాను. అయితే మా తాతగారు పేమెంట్ రూమ్ ఉండింది ఒకటి. సెక్రటరీ వాళ్ళు నన్ను పిలిచి, ఇక్కడ ఆశ్రమం నియమం ప్రకారము బ్యాచిలర్స్కి ఇక్కడ లోపల అలౌ ఉండదు, మరి నీవు ఎందుకు వచ్చావు అంటే, వాళ్లకు మా తాతగారు వాళ్ళందరూ కొంచెం పరిచయమే, కుటుంబరావు గారు ఉండ్రి, చిరంజీరావు గారు ఉండ్రి. వాళ్ళు పిలిచి అడిగారు నన్ను, ఎందుకు వచ్చావు బాబు అంటే, నేను ఇట్లా ఉపనయనం స్వామి చేస్తారంటే ఏం చెప్పారంటే, ఇక్కడే ఉండు, పుట్టపర్తిలో ఉండు, తర్వాత చూద్దాంలే అన్నారు. అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటావు, ఇప్పుడు ఎండాకాలం కదా ఏం చేస్తావు నీవు ఉండి అని అంటే, సార్ స్వామి చెప్పారు ఆ మాటను ఎందుకు కదా అనాలి, ఉందాం అనుకుంటున్నాను, మళ్ళీ డబ్బులు ఉన్నాయని అంటే ఉన్నాయని చెప్పాను. సరే వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ మా తాతగారి పేరు మీద ఉండే రూమ్లో నాకు అనుమతి ఇచ్చారు. అది అప్పుడు రూము రెంట్ 5 రూపాయలు పర్ డే. దాంట్లో ఉండేటందుకు అనుమతి ఇచ్చారు. ఒక రూమ్ ఇచ్చారు సౌత్ ప్రశాంతిలో. నువ్వు దర్శనానికి పోయేవాడిని, నగర సంకీర్తన ఉదయం ఓంకారానికి వెళ్ళేవాడిని,
నగర సంకీర్తనకు వెళ్ళామని, భజన టైంకి వెళ్ళేవాళ్ళని, ఫీల్ అయిన టైంలో క్యాంటీన్లో సర్వీస్ చేసేవాళ్ళని ప్లేట్లు పెట్టి అక్కడ వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తూ మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చేసి రూమ్కి వచ్చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్వామి దర్శనము, స్వామి టోకెన్లలో కూర్చోవడము ఇవన్నీ రెగ్యులర్గా ఒక 2 నెలలు గడిపాను. నియమంగా దాని పద్ధతి ప్రకారం, స్వామి ఆశ్రమం ప్రకారం గడిపిన తర్వాత ఒకరోజు సడన్గా క్యాంటీన్ ఇన్ఛార్జి విశ్వేశ్వరరావు గారని ఉండేవాళ్ళు. అతను సెలవు మీద వాళ్ళకి స్వగ్రామానికి వెళ్ళాడు. సమ్మర్ కనుక, స్వామి లేరు కనుక. స్వామి ఆ టైంలో బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు ఊటీ వెళ్ళారు. అయిన తర్వాత నన్ను కుటుంబరావు గారు, చిరంజీవి గారు పిలిచి, బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఒక పని చెప్తాము, నువ్వు నిర్వహిస్తావా అని అన్నారు. అంటే చేస్తాను సార్ అన్నాడు. అప్పుడు మేము యాక్టివ్గా ఉండేవాడిని యువకుడిగా. అయితే నువ్వేం లేదు, క్యాంటీన్లోకి వచ్చేవాళ్ళు టికెట్ తీసుకొని భోజనానికి కూర్చోవాలి, అది నీవు జాగ్రత్తగా గమనించాలి. ఉత్తగా ఎవరంటే వాళ్ళకి వస్తే భోజనాలు పెట్టకూడదు. ఇది నువ్వు అమలు చేస్తావా అంటే అమలు చేస్తా సార్ తప్పక, నేను నాదే ఉంది, టికెట్ తీసుకున్న వాళ్ళకి భోజనం పెట్టించడం ఏర్పాటు చేయిస్తా అంటే వాళ్ళు టికెట్ కౌంటర్ చించే కౌంటర్ది ముందుగా ఎంట్రన్స్ దగ్గరనే టికెట్ చించిస్తేనే లోపలికి అలవు. అటువంటి బాధ్యత నాకు ఇచ్చారు. అది కొంతమందితోటి నాకు నిష్ఠూరకమైంది. కొంతమంది స్వామి పేరు చెప్పుకొని కూడా తింటుండినారేమో, మరి వాళ్ళంతా నాకు తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా అట్లా లేదండి, మీరు సెక్రటరీ గారితో అనుమతి రాయించుకొని రండి, నేను అలౌ చేస్తాను, నాకు ఇట్లా బాధ్యత ఇచ్చారు అని ఇవన్నీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళందరూ పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర సెక్రటరీ వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ యువకుడిగా నేను నా బాధ్యతను అయితే కరెక్ట్గా నిర్వహించాను. తర్వాత స్టోర్స్లో దశావతారం గారని ఉండేవారు, వారు కూడా నన్ను లోపలికి పిలిచి అన్ని పనులలో ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేయడము, అన్నం వడ్డియడము, సాంబార్ వడ్డించడం, దీనికి అంతటికీ కూడా నన్ను సేవకు పిలిచి అందరం ఒక యాక్టివ్ మెంబర్స్గా దాంట్లో పాల్గొని ఒక 2-3 నెలలు గడిచింది. ఈ 2 నెలలు గడిచిన తర్వాత స్వామి ఇక్కడికి పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామికి లైన్లో కూర్చున్నాము. కూర్చుంటే స్వామి వస్తూనే ఒకరోజు మరోజు నేను స్వామి క్యాంటీన్లో పనిచేయడం పోయి కూర్చోవడం లైన్లలో. స్వామి వచ్చి ఓ రోజు అంత ఆశ్చర్యంగా ఏమైందంటే, నేను ఫస్ట్ లైన్ అని నాకు వచ్చింది సీటు. కూర్చుంటే స్వామి నా దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి తమిళంలో ఒక 3-4 సెంటెన్సులు మాట్లాడాడండి. నాకు అసలు ఆ భాషనే తెలియదు, ఏం అడుగుతున్నాడో తెలియదు. స్వామి నేను తెలుగువాణ్ణి అని నేను చెప్పుకుంటున్నాను. అయితే లాస్ట్ ఆ 3 సెంటెన్సులు ఏదో అడిగి కూర్చో అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇది నాకు ఫస్ట్ స్వామి మాట. అది ఆ 82లో జరిగింది. దీని తర్వాత అట్లాగే ఉన్నాను, స్వామి ఏం చెప్పలేదని చెప్పి ఇంతలో కూడా మా అమ్మగారు వాళ్ళు వచ్చారు. వస్తే 82 జూలై నెలలో మమ్మలను స్వామి, మా అమ్మగారిని, నన్ను, మా తాతగారు, చిన్న తాతగారు, వాళ్ళని నలుగురిని ఇంటర్వ్యూ రూమ్లోకి ఫస్ట్ టైం పిలిచారు. నాకు అంతవరకు తెలియదు ఇంటర్వ్యూలో స్వామి ఇట్లా మాట్లాడతారో అవన్నీ కూడా తెలియదు. లోపలి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మేము కూర్చున్నాము. మా జతన ఇంకొక 7 మెంబర్స్ ఉన్నారు వేరే. దాంట్లో విజయవాడ డాక్టర్స్ దంపతులు అనుకుంటా 2 ఆంధ్ర వాళ్ళు, మిగతా వాళ్ళు ఒక స్టూడెంట్ ఎవరో అబ్బాయి, అట్లా ఒక 11 మందిని పిలిచారు. అందరితో మాట్లాడుతూ మా వంతు వచ్చింది. మా వంతు వచ్చిన తర్వాత మా తాతగారు వాళ్ళకి చెప్పవలసిన విషయాలన్నీ చెప్తూ నా దగ్గరికి వచ్చే వరకు సడన్గా స్వామి, హోమియోపతి చదివావు కదా, చాలా బాగుంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు ఇంటి దగ్గర పెద్దవాడివి కదా, ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళను చూసుకొని సేద్యం వ్యవసాయం కూడా చెయ్యి అని చెప్పారు. అంటే స్వామి వ్యవసాయం నాకు అంత ఓపిక లేదు, దాంట్లో ఇంట్రెస్ట్ ఏం లేదు, దాన్ని చేయలేకపోతున్నాను అని చెప్పి అన్నాను. అంటే లేదు నేను అన్నీ నీకు చూస్తాను కదా అని చెప్పి భుజం మీద చేయి తట్టి స్వామి ఆ ఇంటర్వ్యూలోనే మా అమ్మగారితో మా 2వ చెల్లి వివాహం విషయం కూడా సంబంధం ఎక్కడ చేయాలి అనే విషయము స్వామి నోటి నుంచి చెప్పి మాకు ఒక నిర్దేశం చేసి పంపించారు. తర్వాత వాళ్ళను మా చెల్లి గురించని వివాహం తెలుసుకునేటందుకు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటము, ఆ సంవత్సరం డిసెంబర్ నెలలో స్వామి అనుమతితోటి వివాహం కూడా జరిపించడం జరిగింది. పుట్టపర్తికి వెళ్ళారు అందరూ పేరెంట్స్. అక్కడ స్వామి, నాకు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, మీరు అక్కడ కళ్యాణ మంటపంలో జరిపించేయండి, నేను ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి
స్వామి ఆశ్రమంలోనే సత్సాయి కళ్యాణ మండపం దాంట్లో వాళ్ళ రెండో చెల్లెలు బావగారి వివాహం జరిగింది. ఆ కార్యక్రమం జరిగింది. దాని తర్వాతగా నేను గ్రామంలోనే వ్యవసాయము ప్రాక్టీస్ చేస్తూ గడుపుతూ ఉన్నాను 2 years. 1986లో నాకు వివాహం జరిగింది. స్వామి యొక్క బ్లెస్సింగ్స్కి పుట్టపర్తి వెళ్ళాము ఇద్దరం. వెళ్తే స్వామి లేరు అక్కడ. స్వామి కొడైకెనాల్ వెళ్ళారని చెప్పి తెలిసింది. బెంగళూరు వెళ్ళారంటే బెంగళూరుకు వెళ్ళాము. బెంగళూరులో వెళ్తే బెంగళూరులో కూడా ఈరోజే కొడైకెనాల్ వెళ్ళిపోయారని చెప్పారు. మేము కొడైకెనాల్ వెళ్ళిపోయాము దర్శనానికి. స్వామి దర్శనం, ఫస్ట్ దర్శనం మ్యారేజ్ అయిన తర్వాత చేసుకోవాలని. ఆ రోజు చేరుకునే వరకు మధ్యాహ్నము అట్లా అయింది. సాయంత్రం దర్శనానికని మేము వెళ్ళిపోయాము. లైన్లో కూర్చున్నాము. స్వామి వచ్చి పలకరించారు. ఎందుకు వచ్చావు అని అంటే, స్వామి ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాను, మా మిస్సెస్ని తీసుకొని వచ్చానంటే, చాలా సంతోషం అని చెప్పి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. ఎందుకో నాకు అర్థం కాలే. అంటే మరి అది ఏమైందో ఇంకతనో తెలియదు. అంటే ఇంకా మేము ఆ రోజుకు రాత్రిపూట ఎందుకని చెప్పి రూమ్ తీసుకొని ఉండి పొద్దున్నే ప్రయాణం చేద్దామని ఉన్నట్టే ఇంతలో కూడా మేము స్వామి దర్శనం అయిన తర్వాత బయటికి ఇద్దరం నడుచుకుంటూ మా రూమ్ దగ్గరికి వెళ్దామని అనుకునే టైంకి మా మిస్సెస్కి అలర్జీ స్టార్ట్ అయింది. అక్కడ వాతావరణం పడక బాడీ అంతా దద్దుర్లు. మేము అప్పుడు ఒక మెడికల్ షాప్ ఎత్తుకునేటందుకు ఒక 1/2 kilometer తిరగాల్సి వచ్చింది ఆ కొడైకెనాల్లో. స్వామి అందుకే చెప్పాడేమో ఈ వాతావరణం మీకు పడదు, వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే పోయి మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకొని ఆ రాత్రికి ఏదో గడిపేసి పొద్దున్నే లేచి మా స్వగ్రామానికి వచ్చేసాము. ఇంకా ఇది జరిగిన సంఘటన. దాని తర్వాత 86లో మేము స్వామి బ్లెస్సింగ్స్ తోటి మా గ్రామంలోనే ప్రాక్టీస్ చేస్తూ అక్కడ స్టార్ట్ చేసిన ప్రాక్టీసు మే నెలలో 86లో అయింది. అక్టోబర్ నెలలో కొల్లాపూర్ టౌన్లో అక్కడ ఇద్దరికి ప్రాక్టీస్ కష్టమవుతుందని అక్టోబర్ నెలలో 86లో కొల్లాపూర్లో మా చెల్లెలు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ ఇంట్లోనే పక్క పోర్షన్లో చిన్న క్లినిక్ స్టార్ట్ చేశాము. మా మిస్సెస్ ఇక్కడ పనిచేస్తూ నేను రోజు కేతేపల్లి గ్రామంలో ప్రాక్టీస్ చేసుకునేటట్టు సర్వీస్ కేతేపల్లి గ్రామంలో భజన యూనిట్లో పాల్గొనడము, ఇక్కడ కొల్లాపూర్ వచ్చినప్పుడు కొల్లాపూర్లో పాల్గొనడం, ఈ విధంగా సేవా యాక్టివిటీస్లో జరుగుతుండేది. 87లో మాకు అమ్మాయి పుట్టింది. తర్వాత 1990లో అబ్బాయి పుట్టాడు. 86లో అమ్మాయి పుట్టినప్పుడు స్వామి పోవాలి, పేరు పెట్టించుకోవాలనే ఉద్దేశంగా స్వామి దగ్గరికి తీసుకెళ్ళాము. 1 year తర్వాత స్వామి పేరేం పెట్టలేదు కానీ అన్నప్రాచీనము, పుట్టు వెంట్రుకలు ఇవన్నీ జరిపించాడు అక్కడ స్వామి. అతనికి అన్నప్రాచీనం చేసేందుకు ఆ అమ్మాయికి 15 రోజులు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. స్వామి ఎందుకో అంత అయితే ఆ టైం మాకు అర్థమే కాలేదు ఎందుకు అంత లేట్ చేసిండని. కానీ ఇంకా దాని తర్వాత మేము స్వామి సేవా కార్యక్రమాల్లో ఇక్కడ సేవా యాక్టివిటీస్లలో పాల్గొనేవాళ్ళము. పుట్టపర్తి సంవత్సరానికి ఒకసారి అట్లా వెళ్తూ గడుపుతూ ఉన్నాము. 90లో మా బాబు బర్త్డే అయిన తర్వాత అతన్ని కూడా 1 year లోపటనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఏమనుకున్నామంటే ఈసారి ఇట్లా ప్రేమకి మనము దగ్గర 15-20 days తర్వాత స్వామి చేశాడు కదా, ఇప్పుడు కూడా లేట్ అయ్యేటట్టుందంటే మనం ఒక 3 దినాలు వెయిట్ చేద్దాము, 3 దినాలు కాకుండా 1 week వెయిట్ చేద్దాము, నీవన్నా వచ్చి ఇక్కడ క్లినిక్ చూద్దాము, లేకుంటే నేనన్నా వచ్చేస్తాను, నీవన్నా ఉంచుకుందు బాబును అని చెప్పి మేము ఇక్కడ ఒక ఆలోచనతోటి మేము వెళ్ళాము పుట్టపర్తి. వెళితే చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే మేము అక్కడికి మధ్యాహ్నం వరకే చేరుకున్నాము. సాయంత్రం దర్శన టైంలో తీసుకెళ్ళామన్నట్టు బాబును అన్నప్రాచీనము తీసుకొని ఒక కప్పులో కత్తెర ఒక ప్లేట్ తీసుకొని దాన్ని స్వామి దర్శనానికి తీసుకెళ్ళారు. దర్శనంలో స్వామి జెంట్స్ వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామి అక్కడ ఆ లేడీస్ దగ్గర పోయినట్టు నాకేం అనిపడలేదు. అంటే నేనేమనుకున్నా అంటే స్వామి మేము ఈరోజే వచ్చాం కదా, ఈరోజే మనల్ని ఏం బలకరియాడే, ఎట్లా 2-3 దినాలు ఉండాలనుకుని వచ్చినాం కదా, 3 రోజులకు చేస్తాడేమో అని చెప్పి నేనేం చేశానంటే నాకు ఒక అలవాటు, వటవృక్షం దగ్గరికి పోయి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవడము, అయిన తర్వాత ఎవరన్నా స్నేహితులు మన స్వామి డివోటీస్ ఎవరన్నా మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ భజనకు లోపలికి వచ్చేవాడిని, ఇది చేసేవాడిని. అయితే నేను ఆ వటవృక్షం దగ్గరికి పోయి అక్కడ మెడిటేషన్ కూర్చొని
కొద్దిసేపు కూర్చొని ఇంకా సరే వద్దాంలే అని చెప్పి అనుకుంటుంటేనే ఒక సేవదల్ రన్నింగ్ చేసుకుంటా వటవృక్షం దగ్గరికి వచ్చేసి, సార్ సార్ మీరు ఇక్కడ ఉన్నారా, స్వామి మీ అబ్బాయికి వెంట్రుకలు కత్తిచ్చాడు, అన్నప్రాసన చేశాడు, మీ మిస్సెస్ వాళ్ళు అక్కడ గణేశుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటే వచ్చేసాం. టక్కన వచ్చేసేసి అరే స్వామి ఇదే రోజు చేసేసాడా వెంటనే అని చెప్పి మా బాబుకు తల నీలాలు తీసేయించి స్నానం చేయించి మళ్ళీ స్వామి దర్శనానికి పోయి భజన హారతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి స్వామి మళ్ళీ రోజు పొద్దున్నే దర్శనానికి కూర్చున్నా. నాకు ఫస్ట్ లైన్ వచ్చింది. వస్తే స్వామి ఆ లైన్లో వస్తూ నా దగ్గరికి వచ్చి ఏమి ఇంకా ఊరికి వెళ్ళిపోలేదా అని అన్నాడు. అంటే ఇంత విచిత్రం చూడండి, మేము అనుకున్నది స్వామి 1 వీక్ టైం తీసుకుంటే మనం ఎప్పుడో వెళ్దాం కానీ లేకుంటే ఉండి నీవన్నా ఉందు నేనన్నా ఉందు అని అనుకున్నదానికి ఆ రోజే మర్రోజే ఇంకా వెళ్ళిపోలేదా ఊరికి అని చెప్పి, లే స్వామి ఈరోజు దర్శన చాలా సంతోషం అనుకుంటూ తను వెళ్ళిపోయాడు. ఇది మాకు ఒక స్వామి యొక్క మాట్లాడింది. ఈ విధంగా ఎప్పుడు వెళ్ళినా కూడా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా సంతృప్తికరంగా తాను ఎక్కడ మేము ఏ లైన్లో కూర్చున్నా నాతోటి అట్లా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అవి చాలా కోకొల్లలు. స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఎల్లవేళలా జరిగినాయి. ఒక 2-3 విషయాలని చెప్తే, మా బ్రదరు యూనివర్సిటీలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. ఒకసారి అతనికి కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేక రూమ్లో నుంచి రాలేకపోయిందట. రాలేకపోతే మాకు ఆశ్రమం వాళ్ళే మాకు ఒక టెలిగ్రామ్ పంపించారు, మీ బ్రదర్ హెల్త్ కండిషన్ ఈజ్ బ్యాడ్, ప్లీజ్ కమ్ టు ది ప్రశాంతి నిలయం అని చెప్పి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టైంలో నేను మా బావగారు ఇద్దరము వెంటనే బయలుదేరి చేరుకున్నాము. చేరుకుంటే ఆ రోజు మాకు లైను 9వ లైన్ వచ్చిందండి. ఎప్పుడో ఫస్ట్ లైన్ 3rd లైన్ ఉంటే స్వామి అడగదు. మేము 9వ లైన్లో కూర్చున్నాం. కూర్చొని ఏం చేయాలంటే స్వామి మరి ఇంటికి పంపిస్తారా లేదా వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అని చెప్పి అక్కడ కూర్చుంటే స్వామి లైన్లో వచ్చి 9వ లైన్లో ఉన్న మమ్మల్ని ఇద్దరిని లేపి ముందరికి పిలిచి ఏమి వచ్చిండ్రు అని అంటే, ఇట్లా బ్రదరు ఆరోగ్యం సరిగ్గా లేదు స్వామి ఇట్లా అని అంటే, నేను ప్రసాదం పంపిస్తాను ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజులు అయిన తర్వాత పంపించండి అని చెప్పారు. ఇది మాకు 2వసారి జరిగింది, నాకు తెలిసినంత వరకు జరిగింది. వెంటనే మేము రూమ్కి వెళ్ళి మా బ్రదర్కు చెప్పాము. స్వామి ఇంతలోపట ఒక సేవదలతోటి విభూతి ప్రసాదం పంపించారు. అది తీసుకొని మరోజు బయలుదేరి మేము కొల్లాపూర్కు వచ్చేసాము. ఇది ఒక సంఘటన జరిగింది. దీని తర్వాతగా నేను రెగ్యులర్గా మా పాపను అక్కడ సత్సాయి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో 92లో ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ దొరికింది. 92 నుంచి ఆమెను చూడడానికి కానీ స్వామి దర్శనం అని మాకు ప్రాప్తం ఉండింది కనుక రెగ్యులర్గా స్వామి సేవాదల్ డ్యూటీకి వెళ్ళేవాడిని. నవంబర్లో 15 రోజులు, జనవరిలో 15 రోజులు రెగ్యులర్గా డ్యూటీ చేసుకుంటూ సేవాదల్ డ్యూటీలో చేరుకొని సండే రోజు పర్మిషన్ తీసుకొని మా పాపను కలిసేటందుకు స్కూల్కు సాయంకాలం టైంలో వెళ్ళి చూసేవాడిని. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇంకా ప్రతి సంవత్సరము స్వామితోటి నమస్కారము, తర్వాత స్వామి విభూతి ప్యాకెట్స్ ఇవ్వడము. అదేం విచిత్రమే కానీ ఆ ప్యాకెట్స్ స్వామి ఇచ్చినవి ఒక 4-5 ఇట్లా విన్నాని, అది స్వామి ఇచ్చిన తర్వాత ఊర్లో వచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్స్ నన్ను వచ్చి, సార్ మీరు పుడబడిదిగో ఇచ్చింది కదా సార్, స్వామి ఇచ్చిన విభూతి ప్యాకెట్ ఒకటి ఇవ్వండి సార్ అని మమ్మల్ని, నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంటే, సార్ మీరు మందులు ఇచ్చుకుంటూ ఆ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి సార్ మాకు, అది దాంతో సగం రోగం పోతుంది అని చెప్పి ఎంతమందో పేషెంట్లు, నా పేషెంట్లు అది సరిగ్గా నేను నవంబర్లో డ్యూటీ చేసి రావడము, నేను ప్యాకెట్లు తీస్తాను, సరే స్వామి ఇచ్చిండు కదా ఇంక అందుకొరకే బహుశా పంచమని కానీ ఇచ్చి ఉంటామో అని చెప్పి అట్లా నేను ఎంతోమందికో అట్లా స్వామి యొక్క విభూతితోటి తగ్గిన రోజులు ఉన్నాయి, చాలా కండిషన్స్. అది కూడా చూశాను స్వామి యొక్క మిరాకిల్స్లో. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి స్వామి 65th బర్త్డే ఆ సందర్భంగా మా నాన్నగారు అందరం ఫ్యామిలీతో పోతే, మా నాన్నగారు సడన్గా మేము ఆయన చేతగాక హారతి రూమ్లో నుంచి సాయంత్రం హారతి, ఉదయం పూట వచ్చేవాడు, సాయంత్రం హారతికి రాలేక రూమ్లోనే ఉండేవాడు. మా బ్రదరు ఆయన డ్యూటీ ప్రకారం నేను నా సేవాదళ డ్యూటీ ప్రకారం నేను నవంబర్లో చేసుకునేవాడిని. అయితే సరిగ్గా ఇంకా మరోజు మాకు స్వామి పాద నమస్కారాలు ఇస్తాడు 2 దినాలకు. మేము నాన్నగారు తీసుకొని ఊరికి వెళ్ళిపోవాలి. ఊరికి వెళ్ళిపోయే టైంలో ఆ రోజు ఈవినింగ్ భజన హారతి అవుతున్న తర్వాత మా ఫాదర్ బాత్రూంలోనే పడిపోయాడు. పడిపోయి డోరు
డోరు దగ్గరికి మూసినందుకు మాకు అదృష్టం ఏమైందంటే, నేను పోయి చూసే వరకు హారతి అయిన తర్వాత నేను రూమ్కి పోయి చూసే వరకు కింద పడి ఉన్నాడు, లేవలేని పరిస్థితి ఉంది. చెయ్యి కూడా స్వాధీనం తప్పింది, ఎడమ చెయ్యి. అయిన తర్వాత నేనేం చేయలేకపోయినాను. ఒకడిని లేవలేని పక్క ఇంటి అతన్ని పిలుచుకొని వచ్చి అతన్ని తీసుకొని ఇంతలోపట మా సేవా ఆర్గనైజేషన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక కారులో జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ అల్రేజా గారు చూసి, ఇది ఎముక చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా, ఇక్కడ మనము ఏం చేయగలుగుతాము, ఒక రాత్రికైతే పట్టి కడదాము, పట్టి కట్టి పొద్దున మీరు బెంగళూరుకు తీసుకెళ్ళండి, అక్కడ దీనికి సర్జరీ చేయాలన్నా లేకుంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా అనేది ఇంకొక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కృష్ణమూర్తి గారు ఉండ్రి వాళ్ళను తోటి మాట్లాడి అట్లా చెప్పారు. అయితే పొద్దున్నే మాకు నేను లైన్లో వచ్చినప్పుడు మాది డ్యూటీ అయిపోయింది, స్వామి పాద నమస్కారాలు ఇచ్చేసాడు. ఆ లైన్లో నేను ఏం చేశానంటే, స్వామి నాన్నగారు కింద పడ్డారు, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు చెప్తున్నారు అని అన్నాను. అంటే స్వామి నోటి నుంచి ఏమొచ్చింది, ఊరికి తీసుకెళ్ళు కట్టు కట్టిచ్చేసేయి అన్నాడు. అది నాకేదో తెలియదు. ఆపరేషన్ అని డాక్టర్ చెప్తున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు, మళ్ళీ ఊరికంటే మా కొల్లాపూర్లో ఏం వసతులు ఉండవు కదా అనే ఉద్దేశంగా నేను సరే స్వామి చెప్పిందని ఒక వెహికల్ను మాట్లాడుకొని మా బ్రదరు ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి పుట్టపర్తి నుంచి కొల్లాపూర్కు తీసుకొచ్చేసేసి, అప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జ్ఞాపకం వచ్చింది. ఈ ఏరియాలో ఈ పక్క గ్రామంలో ఒక పెద్ద వైద్యుడు ఈ మన ఒక మందును పసరు మాదిరిగా తయారు చేసి దానికి పూసి కట్టుకడితే అది అట్లనే ఫిక్సేషన్, ఎంత ఎముక ఫ్రాక్చర్ అయినా కూడా ఫిక్సేషన్ అయితే అని ఇక్కడ పేరు. మేము వచ్చిన కొత్తలో చాలామంది మా బంధువులు కూడా వచ్చి మోకాళ్ళు పిక్కలు దగ్గర కాళ్ళు ఇరగడము, చేతులు ఇరగడము, వీళ్ళందరూ కట్లు కట్టించుకొని వారం వారం తిరిగేవాళ్ళు. అది నాకు జ్ఞాపకం వచ్చి నేను ఆయన దగ్గరికి ప్రత్యేకంగా పోయి, స్వామి ఇట్లా మాకు కట్టు కట్టించాలి అని చెప్తే, మీరే జ్ఞాపకం వచ్చిరండి, మీ దగ్గరికి వచ్చినామంటే, ఓ చాలా సంతోషం సార్, నేను కట్టేస్తాను, ఆయన ఇక్కడికి ఏం తీసుకురావద్దు, నేనే వారం వారం మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే వైద్యం నేను చేసి అక్కడనే పసరుతోటి కట్టు కడతా అని చెప్పి ఆయన 5-6 వారాలు ప్రతి వారం వచ్చి రెగ్యులర్గా చేసి సహాయం చేసిండు. చేస్తే దాంతో నాన్నగారు చెయ్యి ఎంత లేవలేని చెయ్యి కూడా ఇప్పటికీ ఇప్పుడు 93 సంవత్సరాలు ఇది జరిగి దగ్గర 20 years అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా తన పని చేసుకునేటట్టు చెయ్యి మంచిగా అయిపోయింది. ఇది స్వామి యొక్క ఒక మిరాకిల్. దీని తర్వాత ఇంకా నేను నా ఆరోగ్యరీత్యా 2006 నుంచి అంతవరకు రెగ్యులర్గా డ్యూటీస్ అటెండ్ అయిన వాడిని. నాకు ఒక మేజర్ సర్జరీ కావడం వల్ల సేవాదల్ యాక్టివిటీస్ పుట్టపర్తి డ్యూటీస్కి తక్కువ చేసుకున్నాను. డ్యూటీస్ తక్కువ చేసి ఇక్కడే లోకల్గా సేవా సమితిలలో ఇంకా తర్వాత ఏదైనా భజన కార్యక్రమాలలో పాల్గొనటందుకు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఆర్గనైజేషన్ తరఫున ఏదైనా సత్సాయి ఆర్గనైజేషన్ తరఫున ఏమైనా సేవా యాక్టివిటీసు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇందులో అటెండ్ చేస్తూ మా జీవితాలను గడుపుతూ మా పిల్లలతోటి ఇక్కడే కొల్లాపూర్లో గడుపుతూ ఉన్నాను. ఆమె యొక్క విషయాల గురించి చెప్పకపోతే, ఒకసారి మన వ్యవసాయంలో చాలా నష్టం వచ్చి వ్యవసాయం తీసేద్దామనుకున్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒక రైతు, మా పక్కన రైతు, సార్ మీరు ఎందుకు డాక్టర్గా ఎందుకు కష్టపడతారు, నేను మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉందో అది చెప్తే నేను అదే అమౌంట్ ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇచ్చి నేను చేస్తా వైద్యం, మీరు ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చూసుకోండి అని నాకు సజెషన్ ఇచ్చాడు. అయితే నేను మా నాన్నగారితో దాన్ని ఆలోచన చేస్తే, వద్దు బాబు, స్వామి మనకు వ్యవసాయం చేసుకోమని చెప్పాడు, మనం స్వామితో అనుమతి తీసుకుంటేనే మనం ఎవరికన్నా పొలం ఇట్లా లీజ్కి ఇవ్వడం ఇదంతా చేద్దాము అని చెప్తే, నేను మరోజే నాకు ఏం దోచలేదు ఆయన మాట అన్నాక, రైతు ఆల్రెడీ 5,000 ఎక్స్ట్రా ఇస్తాడు కదా, ప్రాఫిటే కదా మనకు అని చెప్పి నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక 2 రోజులు గడిపితే ఒక లైన్లో ఫస్ట్ లైన్లో వచ్చింది. ఫస్ట్ లైన్లో లెటర్ రాసుకొని, స్వామి ఇట్లా నేను వ్యవసాయంలో ఇట్లా ఒక రైతు నాకు ఒక 5,000 to 10,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నందుకు ప్రాఫిట్ ఇస్తా అన్నాడు, అందుకు అతనికి నేను ల్యాండ్ లీజ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ అందుకొరకు అని చెప్పాను స్వామికి చెప్తూ ఆ లెటర్ ఇచ్చాను. లెటర్ తీసుకొని మెల్లగా తను నా దిక్కు చూసుకుంటా వెళ్ళి, నీవే చెయ్యాలి, నీవే చెయ్యాలి, నీవే చెయ్యాలి అని 3 సార్లు అనుకుంటూ వెళ్ళిపోయాడు. నేను స్టన్ అయిపోయాను. ఎందుకబ్బా స్వామి, నాకు ఇంత లాభం వస్తుంది అంటే కూడా
స్వామికి ఎందుకో ఇష్టం లేదని చెప్పి సరే ఆ సంవత్సరము నేను వ్యవసాయం చేయించాను, నేనే సొంతంగా చేయిస్తే విచిత్రం ఏంటంటే ఆ సంవత్సరము మంచి కాలం లేదు, వర్షాలు పెద్దగా లేవు. నేను అనుకున్నాను నాకు వచ్చే ప్రాఫిట్ కూడా ఈసారి రాదేమో అని అనుకున్నాను. అయితే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే మా ఊరి సర్కిల్లోనే ఒక 1000 ఎకరాల వరి పొలం ఉంటే ఒక 500 ఎకరాలకు మాత్రము ఫుల్ వాటర్ వచ్చిందండి. సగం ఊరుకు నీళ్ళు వచ్చాయి, సగం ఊరు కరువు నిలిచిపోయింది. ఏం పెద్దగా బావుల కిందనే పంటలు పండించారు. మా పొలం కూడా అందులోనే ఒక రకమైంది. అది ఒక చోటనే ఉండి 2 బావులతోటి కుంటతోటి శిస్తు చేశాను, అంత అయింది. విచిత్రమైనది ఏంటంటే ఒకరోజు నేను అనుకోకుండా అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ రోజు కేతేపల్లి గ్రామాల్లో పోయి ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి కొల్లాపూర్కి వచ్చి కొల్లాపూర్లో రాత్రి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇది నా దినచర్య. ఉదయం 7 o'clock స్టార్ట్ అయిపోయి కేతేపల్లి 8 గంటలకు 8:30కు చేరుకొని క్లినిక్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12-1 గంట వరకు క్లినిక్ వర్క్ చూసుకొని 2 o'clock పొలం దగ్గరికి పోయి పొలం దగ్గర నుంచే కొల్లాపూర్కు రిటర్న్ సాయంత్రం 6 గంటల వరకు వచ్చేవాడిని. ఇది నా రోజు దినచర్య. అయితే ఆ రోజు నేను పొద్దున కొల్లాపూర్ నుంచి బయలుదేరి బస్సులో వెళ్తుంటే సరిగ్గా మా పొలము వచ్చే ఒక ఎత్తుంది. ఆ ఎత్తు దగ్గర బస్సు డ్రైవరు కిందికి దిగి తాను యూరినల్స్కి వెళ్ళినట్టు వెళ్ళి ఒక సిగరెట్ ముట్టించి నిదానంగా అతను సిగరెట్ తాగుకు ఇక్కడ అక్కడ చూస్తున్నాడు, పచారులు చేస్తుంటే నేను వెనక సీట్లో ఉన్నాను, 4వ సీటు 5వ సీట్లో. నా ముందర సీటు వాళ్ళు ఏమయ్యా డ్రైవర్, మేము ఇంటికి పోయి ఎప్పుడో ఇంట్లో పడదాం అనుకుంటే నీవేంది సిగరెట్ తాగకుండా నిదానంగా పచారులు చేసుకుంటున్నావు, ఎక్కి కూర్చో, ఊకే తొందరగా వెళ్ళిపోదామని చెప్పి కొంతమంది రైతులు అతన్ని గదిరించినట్టు మాట్లాడితే అతను చక్కగా ఆ సిగరెట్ను పడేసి పైకి వచ్చి కూర్చొని ఏందో సంగతి, నేను రోజు ఈ రూట్లో రోజు పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం రిటర్న్ వస్తున్నా, ఎక్కడ కూడా పంటలే లేవు, ఈసారి మొత్తం కరువు ప్రదేశం వచ్చింది, ఈడ ఈ 50 ఎకరాలు ఈ వరుసగా ఉండే లైన్లని ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా పంట వండుతుంది అనేది నాకు ఆశ్చర్యపోయి నేను చూసేటందుకు దిగిన. నాకు కూడా పొలం ఉంది వెంగళాయపల్లి అనే గ్రామంలో, పానగల తర్వాత నా పొలంలో పంటనే లేదు, నాకు 3 ఎకరాలు చేస్తే 1 ఎకరా ఎండిపోయింది, ఈడ ఎట్లా వర్షం పడే మా ఊర్లో ఎందుకు పడలేదు అని నేను ఆలోచన చేస్తున్నాను, అందుకొరకు బస్సు నిలబెట్టి చూస్తున్నా, మీరేమో నన్ను ఇట్లా అంటున్నారని చెప్పి అతను చెప్తూ పోతుంటే నేను వెనుక సీట్లోనే ఉన్నా, పరేషాన్ ఆ పొలం నాదే అని చెప్పి అందాం అనుకున్నాను కానీ చెప్పలేదు. ఆ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆ సంవత్సరం పంట నూర్పిడిలో నాది హయ్యెస్ట్ పంట వచ్చింది. నాకు ఎప్పుడు వచ్చే 20,000 ప్రాఫిట్ బదులు ఆ సంవత్సరం 45,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది స్వామి యొక్క మిరాకిల్ అనే నేను భావిస్తాను. స్వామి నీవే చెయ్యాలి అని అంటే దాని యొక్క ప్రభావము ఈ విధంగా ఉంటుందా అని నేను అప్పటి నుంచి కూడా ఆ వ్యవసాయం ఎంత నష్టం వచ్చినా లాభం వచ్చినా అని కంటిన్యూషన్ చేస్తూ ఇప్పటికీ వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నాను. ఇంకొక విషయము స్వామి ప్రకృతి దాని గురించి అంటే నాకు ఆరోగ్యం సరిలేక ఒకసారి నేను స్వామి దర్శనానికి ఆపరేషన్ తర్వాత 1 సంవత్సరానికి వెళ్తే స్వామి ఏమన్నారంటే ఇట్లా లైన్లో వచ్చి స్వామి హెల్త్ సరిగ్గా ఉండటం లేదు అంటే రుద్రం చదువు అని అన్నారు. అనుకుంటా వెళ్ళిపోయారు. అయితే నాకేమో అర్థం కాలే. మేము అప్పటి వరకు నేను ఆర్గనైజేషన్లో సేవా యాక్టివిటీస్లో చాలా నాకు ఇష్టపూర్తిగా సర్వీస్ చేశా. అందరినీ ఎవరిని బాధపడకుండా ఎవరిని నొప్పించకుండా వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పనిచేస్తూ గడిపాను. అందరికీ తెలుసు. ఈవెన్ స్టేట్ ఆఫీసులో కూడా నేను ఒక 5-6 సంవత్సరాలు పుట్టపర్తిలో 80 సంవత్సరాల వరకు డ్యూటీ చేశాను. సెక్యూరిటీ ఆఫీసులో, వెస్టర్న్ గేట్లో, తర్వాత అవుట్ సైడ్ వాటి డ్యూటీసు ఇవన్నీ చేస్తూ అందరితోటి మన్ననలు పొందినవాడిని. అయితే ఆ రుద్రం చదువు అంటే నాకు అంతవరకు ఈ కూర్చొని పూజలు చేయడము ఇదంతా రాదు. ఓన్లీ నగర సంకీర్తన తెలుసు, భజన స్వామి భజన పాడడం తెలుసు, సేవా యాక్టివిటీస్ ఎవరన్నా ఏటీ సేవ భజన అది అన్నదానం కానీ తర్వాత ఈ క్లినిక్ వర్క్ కానీ ఏటీ సేవ బావి పూడికలు తీయడం అంటే కానీ రోడ్లు ఊడ్చడం ఇవన్నిటికీ నేను ఎక్కడైనా సరే విలేజ్లలో పిలిస్తే వెళ్ళేవాడిని. ఇది నాకు తెలుసు. కానీ కూర్చొని పూజలు చేయడం వ్రతాలు చేయడం ఇవన్నీ నాకు తెలియదు. ఆర్గనైజేషన్లో ఉన్నాను కూడా. పెద్దవాళ్ళు కూర్చోనేది వాళ్ళు ఏదో వ్రతం ఏకాదశి వ్రతం చేసేది సాయి వ్రతం చేసేది ఇవన్నీ జరుగుతుంది. మా లైఫ్లో ఎప్పుడు లేదు. నేను
అయితే రుద్రం చదువు అంటే నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చి ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించా, రుద్రం అంటే ఏమిటయా అని. అతను అన్నామంటే రుద్రం అంటే శివుని యొక్క పూజ బాబు, నమకము చమకం అని 2 అనువాకాలు ఉంటాయి. దాన్ని చదవడంలో చాలా అది ఒక ఆరోగ్యకరంగా కూడా మన ఇంటికి కూడా చాలా మంచిది అది స్వామి చెప్పిన విషయము చేయొచ్చు. అంటే అది ఏంది అంటే అది సంస్కృతంలో ఉంటాయి శ్లోకాలు. దాన్ని చదివేటందుకు కొంచెం నియమంగా పటిష్టంగా మాటలు మాట్లాడుతూ చేయాలంటే సార్ మరి మీరు ఏమన్నా నాకు కొద్దిగా గొప్పను నేర్పించగలుగుతారా అంటే ఆయన్నే ఒక పుస్తకం తీసుకొచ్చి నాకు తన యొక్క రైటింగ్స్లో రాసిచ్చి ఇగో ఇక్కడ ఈ ఒత్తు పలకాలే, ఇక్కడ దీర్ఘం ఉంటుంది ఇక్కడ అని ఒక వారం రోజులు నాకు నిదానంగా తను కూర్చొని నేర్పించేవాడు. నేర్పిస్తుంటే నేను మెల్లగా ఆ విధంగా తప్పులో ఒప్పులో అవి సరి చేసుకొని రాను అట్లా చేసి నేను ఆ 1 వీక్ నుంచి అది అట్లనే ప్రాక్టీస్ చేస్తూ నోటికి కంఠస్థ చేసుకొని ఆ విధంగా గడుపుతూ ఉన్నాను. ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఒకసారి స్వామి ఆశ్రమంలో ఉండే మహిళలకు స్వామి ఒక చిన్న శివలింగాలు, స్ఫటికలింగాలను అందరినీ లైన్లో నిలబెట్టి ఇచ్చినట్టు నాకు తెలిసింది. అంటే బహుశా ఏమో స్వామి మనం ఇంట్లో జరుపుతున్నామని ఇంట్లో పెట్టుకోమని ఇచ్చారేమని. మా అమ్మగారికి కూడా అది స్వామి ఆశ్రమంలో మా తమ్ముడు ఉంటాడు కనుక ఆమెను కూడా పిలిచి లైన్లో నిలబెట్టి ఆమెకు కూడా ఒక శివలింగం, స్ఫటికలింగం చిన్నది ఇచ్చారు. అదే బహుశా అందుకే స్వామి మనకు అనుమతి అట్లా దొరికినట్టుంది, మనం చదువుకోవాలి ఇదంతా అని చెప్పి అట్లా చేస్తున్నాను. ఇంతలోపట ఏమైందంటే నేను ఒక బావిని, వ్యవసాయ పొలంలో ఉండే బావిని రిపేర్ చేశాను. రిపేర్ చేస్తే నీళ్లు స్వచ్ఛంగా వస్తే చాలా మంచిగా అయిపోయినాయి. అవి అయిపోతే కొంతమంది ఊరు గ్రామస్తులు దాంట్లో చేప పిల్లలను పట్టుకోవడం పెంచడం నేర్చుకున్నారు. పెద్ద బావి అది, జస్ట్ 100 ఫీట్ పొడవు, ఒక 40 ఫీట్ల వెడల్పుతోటి. అంటే మంచి ఒక ఇట్లా కొలంలాగా ఉంటే వాళ్ళు చేప పిల్లలను పెంచుకొని దాన్ని ఆదాయం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అమ్ముకోవడం ఇదంతా చేస్తున్నారు. నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలే. అయితే ఇంతలోపల వీటి కొరకని ఒక చిన్న పాములు తయారైనాయి ఆ బావిలో. కనీసం సుమారు నేను నా లైఫ్లో కూడా ఎప్పుడు చూడలేదు. ఒక అప్రాక్సిమేట్గా ఒక 100 to 150 స్నేక్స్. అవి కూడా నీరు కట్టెలే అన్నారు, పెద్ద విష సర్పాలు కావు, నీరు కట్టెలో ఆ పాములను అది మన చేప పిల్లలు తినేటందుకు ఆ బావిలో వచ్చి తయారైనాయి. అవి ఎట్లా వచ్చినాయి నాకు తెలియదు. అయితే మేము పోయే వరకు ఏమయ్యేది, ఆ నీళ్లలో చేప పిల్లలను వేటాడుకుంటూ తిరిగేది. మేము ఆడికి బావి దగ్గరికి పోయే వరకు గోడలలోకి, రాళ్ల బొక్కలలోకి వెళ్ళిపోయేవాడు. సార్ అంతా గలగల అనుకుంటూ ఒక 150 దాకా ఉండేది. నేను చూశాను కళ్ళతోటి, ఒక 2-3 సార్లు చూసా. నాకే విచిత్రమైంది. మా సర్వెంట్స్ చెప్పేవాడు, సార్ అక్కడ పాములు ఉన్నాయి, ఎందుకు పోతారు మీరు, అవేమన్నా చెడుపు చేస్తాయేమో, చీకట్ల ఇట్లా పోతే కష్టమవుతుంది, మేము కూడా ఎక్కువ తిరుగుతలేము, కట్టెపట్టుకొని చపడ చేసుకుంటా పోతున్నాం అని చెప్పారు. అయితే ఏం చేయాలబ్బా అని ఆ బేస్తా వాళ్ళని పిలిచి, ఏంద్రా బాబు మీరు చేపలు పెంచలేము కానీ నాకు పాములు అయ్యి మేము బావి పని చేసుకోలేకపోతున్నాం అంటే వాళ్ళు కూడా నవ్వారు. మీకు కూడా చేపలు కావాలంటే తినడానికి ఇస్తాను సార్ అని అన్నారు. వాళ్ళు చెప్పింది అంటే మేము అట్లా బ్రాహ్మణులము, మేము తినము, మాకు అవసరం లేదు, మీరు దాని గురించి వద్దు, మాకు పెంచకండి, మా పొలంలో వేరే చోట పెంచుకోండి మీరని వాళ్ళకి సర్ది చెప్పా. అయితే ఇంతలోపట నేను ఒక బ్రాహ్మణ్ణి మళ్ళీ సంప్రదించా, సార్ ఇట్లా పాములు ఉన్నాయంటే మీరు ఏమన్నా, ఒక బ్రాహ్మణ్ణి ఆ పాములను గురించి ఇట్లా ఉంటుందండి, చాలా భయంగా కలుపుతుంది అని చెప్పి బ్రాహ్మణ్ణి సంప్రదిస్తే అతను నుండి మీరు ఏమన్నా ఇంట్లో శివార్చన అటువంటివి చేస్తుంటారంటే అవునండి, రుద్రము చదువుకొని బాబాగారు చెప్తే నేను రుద్రం రోజు పఠనం చేస్తా, నమ్మకము చమకము అది జరుగుతుంటుంది, దగ్గర ఒక 3-4 years అవుతుంది అట్లా చేస్తున్నా అంటే అది శివుడి యొక్క ఇల్లునే భావించి అవి వాటి దగ్గర అట్లా తిరుగుతుంటాయి. మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేసి ఆ జలంను ప్రోక్షణ చేయండి పొలంలో, ఆ బావిలో, అవి మీకేం కనపడవు, ఏమి చెడుపు చేయవు అని చెప్తే మేము బ్రాహ్మణుడితోటి ఏకాదశ రుద్రాభిషేకం మా ఇంట్లో మొదటిసారి మా బంధువులందరం కూర్చొని జరిపాము. జరిపి ఆ కలశం యొక్క అభిషేకం నీళ్లను సాయంకాలం తీసుకుపోయి ఆ పొలంలో బావిలో కలిపాము. ఒక 3వ రోజు వెళ్తే ఒక్క పాము కూడా కనపడలేదు. ఇది చాలా నాకు స్వామి యొక్క రుద్రము నమ్మకము చదవడంలో ఏముంటుంది, ఎంత శక్తి ఉంటుంది, దాని యొక్క ప్రభావం మన ఆరోగ్య రూపకం కానీ బాహ్య ప్రపంచంలో కానీ బాగుంటుందని నాకు ఒక నమ్మకం. ఇది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే చిన్న విషయము,
మా బాబు 1990లో మార్చిలో జన్మించాడు. సాయి గోపాల్ అతని నామకరణం. స్వామి నా పుట్టెంటుకలు అన్నప్రాచనం చేశాడు. అయితే అతనికి ఒక 7 ఇయర్స్ ఏజ్లో విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. చాలా నొప్పి, బాధపడాం. మేము డాక్టర్లుగా ట్రీట్మెంట్ చేస్తూ మళ్ళీ అతను హాస్టల్లో ఉండినాడు. హాస్టల్లో ఉంచితే అప్పుడు నొప్పి లేకుండింది. హాస్టల్లో స్టార్ట్ అయితే హాస్టల్ వాళ్ళు బెదురుకుంటున్నాడండి, మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. సరే వచ్చేసినా కూడా నొప్పి వస్తూనే ఉంది. సడన్గా వస్తుంది, చల్లగా అయిపోయి బాడీ కాళ్ళు చేతులు పట్టకపోతున్నాయని చెప్పి అట్లా భయపెట్టేవాడు. అయితే హైదరాబాద్ మళ్ళీ తీసుకెళ్ళి స్కానింగ్స్, కిడ్నీ స్పెషలిస్ట్లను, యూరాలజిస్ట్ను, హార్ట్ డాక్టర్స్ని చాలామందిని నేను అనుకుంటాను ఆ టైంలో ఒక 10,000 రూపాయల వరకు నేనే ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని టెస్టులు చేసి ఏది నార్మల్, ఎవ్వరు కూడా ఏది ప్రాబ్లం లేదు, మేవానికి మంచిగా ఏదన్నా అతను ఫియర్ కాంప్లెక్స్ వల్ల అట్లా అవుతుందో ఏమన్నట్టు అన్నాడు. మాకు అర్థమవుతలేదు ఇక అని చెప్పి ఒకసారి ఇదెంత కాదని చెప్పి సెలవులలో పుట్టపర్తి తీసుకెళ్ళాను. ఇద్దరమే వెళ్ళాను, నేను మా బాబు. అక్కడ రూమ్లో ఉండి ఓ రోజు మధ్యరాత్రి అక్కడ రూమ్లో కూడా వచ్చింది కడుపు నొప్పి. వస్తూనే హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్న హాస్పిటల్లో చూయింస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఇంజక్షన్ చేసి అవసరం ఉంటే ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టి తగ్గిపోయింది. ఇంటికి తీసుకొచ్చాం. ఏం చేయాలి అబ్బాయి కానీ స్వామికి మర్రోజు పొద్దున్నే ఒక లెటర్ రాసి నీ దగ్గరనే పెట్టుకోరా బాబు, నువ్వు పెట్టుకో. అప్పుడు చిన్నపిల్లలను ముందు వరుసలో కూర్చోవడం బంద్ చేయించారు. ఇంతకుముందు పక్కన కూర్చోవచ్చు. చిన్నపిల్లలు ఎవరంటే 5-6 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు అని మన పక్కన లైన్లో కూర్చోవచ్చు. అప్పుడు అట్లా కాకుండా బంద్ చేసి పెద్దవాళ్ళు ముందర కూర్చోవాలి, చిన్నపిల్లలు వాళ్ళ వెనకాల కూర్చోవాలి. అట్లా కూర్చోబెట్టుకొని వాడి దగ్గర లెటర్ పెట్టాను. స్వామి వచ్చారు లైన్లో. వచ్చి ఏంది అని అడిగాడు. నన్ను స్వామి ప్రశ్నించాడు. వచ్చి అంటే బాబుకు ఇట్లా కడుపు నొప్పి తగ్గడం లేదు స్వామి, ఒక 2-3 నెలల నుంచి. ఎట్లంటే వీడు ఇంతలోపట లేచి చిన్న ఉత్తరం మడిచిపెట్టినది అది స్వామికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తూనే ఆ స్వామి ముందరికి వెళ్ళినవాడు కాలు వెనక్కేసి వంగి, నా వెనుక కదా వంగి వాడి నెత్తి మీద ఉత్తరంతో టప్పున కొట్టేసేసి మంచిగా అవుతుందిలే అని చెప్పుకుంటా వెళ్ళిపోయాడు. ఆ మర్రోజు నుంచి ఇంతవరకు జీవితంలో అతను ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కరోజు కూడా ఇది 7 ఇయర్స్ ఏజ్లో జరిగిన సంఘటన. అప్పటికే మేము ఒక 5-6 నెలలు సఫర్ అయినాము. దాని తర్వాత ఇంతవరకు ఆ నొప్పి రాలేదు. స్వామి మాట అట్లా మాకు ఒక పలుకు నిలిచిపోయింది. ఇది స్వామితోటి మా అనుబంధం. దీనికి స్వామికి ఎప్పుడు మేము జీవితాంతము రుణపడి ఉంటాము. ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మేము వేరే కోరుకోం. ఒక బ్రాహ్మణుని ఆ పాములను గురించి ఇట్లా ఉంటుందండి, చాలా భయంగా కలుపుతుంది అని చెప్పి బ్రాహ్మణుని సంప్రదిస్తే అతను నుండి మీరు ఏమన్నా ఇంట్లో శివార్చన అటువంటివి చేస్తుంటారంటే అవునండి, రుద్రము చదువుకొని బాబాగారు చెప్తే నేను రుద్రం రోజు పఠనం చేస్తా, నమ్మకము చమకము అది జరుగుతుంటుంది. దగ్గర ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అట్లా చేస్తున్నా అంటే అది శివుడి యొక్క ఇల్లునే భావించి అవి వాటి దగ్గర అట్లా తిరుగుతుంటాయి. మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేసి ఆ జలంను ప్రోక్షణ చేయండి పొలంలో, ఆ బావిలో, అవి మీకేం కనపడవు, ఏమి చెడుపు చేయవు అని చెప్తే మేము బ్రాహ్మణుడితోటి ఏకాదశ రుద్రాభిషేకం మా ఇంట్లో మొదటిసారి మా బంధువులందరం కూర్చొని జరిపి ఆ కలశం యొక్క అభిషేకం నీళ్లను సాయంకాలం తీసుకుపోయి ఆ పొలంలో ఆ బావిలో కలిపాము. ఒక 3వ రోజు వెళ్తే ఒక్క పాము కూడా కనపడలేదు. ఇది చాలా నాకు స్వామి యొక్క రుద్రము నమ్మకము చదవడంలో ఏముంటుంది, ఎంత శక్తి ఉంటుంది, దాని యొక్క ప్రభావం మన ఆరోగ్య రూపకం కానీ బాహ్య ప్రపంచంలో కానీ బాగుంటుందని నాకు ఒక నమ్మకం. ఇది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే చిన్న విషయము, మా బాబు 1990లో మార్చిలో జన్మించాడు. సాయి గోపాల్ అతని నామకరణం. స్వామి నా పుట్టెంటుకలు అన్నప్రాచనం చేశాడు. అయితే అతనికి ఒక 7 ఇయర్స్ ఏజ్లో విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. చాలా నొప్పి, బాధపడాం. మేము డాక్టర్లుగా ట్రీట్మెంట్ చేస్తూ మళ్ళీ అతను హాస్టల్లో ఉండినాడు. హాస్టల్లో ఉంచితే అప్పుడు నొప్పి లేకుండింది. హాస్టల్లో స్టార్ట్ అయితే హాస్టల్ వాళ్ళు బెదురుకుంటున్నాడండి, మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. సరే వచ్చేసినా కూడా నొప్పి వస్తూనే ఉంది. సడన్గా వస్తుంది, చల్లగా అయిపోయి బాడీ కాళ్ళు చేతులు పట్టకపోతున్నాయని చెప్పి అట్లా భయపెట్టేవాడు. అయితే హైదరాబాద్ మళ్ళీ తీసుకెళ్ళి
స్కానింగ్స్, కిడ్నీ స్పెషలిస్ట్లను, యూరాలజిస్ట్ను, హార్ట్ డాక్టర్స్ని చాలామందిని నేను అనుకుంటున్నా ఆ టైంలో ఒక 10,000 రూపాయల వరకు నేనే ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని టెస్టులు చేసి ఏది నార్మల్, ఎవ్వరు కూడా ఏది ప్రాబ్లం లేదు, మీ వాడికి మంచిగా ఏదన్నా అతను ఫియర్ కాంప్లెక్స్ వల్ల అట్లా అవుతుందో ఏమన్నట్టు అన్నాడు. మేము మాకు అర్థమవుతలేదు ఇక అని చెప్పి ఒకసారి ఇదెంత కాదని చెప్పి సెలవులలో పుట్టపర్తి తీసుకెళ్ళాను. ఇద్దరమే వెళ్ళాను, నేను మా బాబు. అక్కడ రూమ్లో ఉండి ఓ రోజు మధ్యరాత్రి అక్కడ రూమ్లో కూడా వచ్చింది కడుపు నొప్పి. వస్తూనే హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్న హాస్పిటల్లో చూయించాను. చూయిస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఇంజక్షన్ చేసి అవసరం ఉంటే ఒక బాటిల్ గ్లూకోజ్ బాటిల్ పెట్టి తగ్గిపోయింది. ఇంటికి తీసుకొచ్చాం. ఏం చేయాలి అబ్బాయి కానీ స్వామికి మర్రోజు పొద్దున్నే ఒక లెటర్ రాసి నీ దగ్గరనే పెట్టుకోరా బాబు, నువ్వు పెట్టుకో. అప్పుడు చిన్నపిల్లలను ముందు వరుసలో కూర్చోవడం బంద్ చేయించారు. ఇంతకుముందు పక్కన కూర్చోవచ్చు. చిన్నపిల్లలు ఎవరంటే 5-6 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు ఉన్నాని మన పక్కన లైన్లో కూర్చోవచ్చు. అప్పుడు అట్లా కాకుండా బంద్ చేసి పెద్దవాళ్ళు ముందర కూర్చోవాలి, చిన్నపిల్లలు వాళ్ళ వెనకాల కూర్చోవాలి. అట్లా కూర్చోబెట్టుకొని వాడి దగ్గర లెటర్ పెట్టాను. స్వామి వచ్చారు లైన్లో. వచ్చి ఏంది అని అడిగాడు. నన్ను స్వామి ప్రశ్నించాడు. వచ్చి అంటే బాబుకు ఇట్లా కడుపు నొప్పి తగ్గడం లేదు స్వామి, ఒక 2-3 నెలల నుంచి. ఎట్లంటే వీడు ఇంతలోపల లేచి చిన్న ఉత్తరం మడిచిపెట్టినది అది స్వామికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తూనే ఆ స్వామి ముందరికి వెళ్ళినవాడు కాలు వెనక్కేసి వంగి, నా వెనుక కదా వంగి వాడి నెత్తి మీద ఉత్తరంతో టప్పున కొట్టేసేసి మంచిగా అవుతుందిలే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్రోజు నుంచి ఇంతవరకు జీవితంలో అతను ఇప్పుడు 30 years ఉన్నాయి అనుకోండి. ఒక్కరోజు కూడా ఇది 7 years ఏజ్లో జరిగిన సంఘటన. అప్పటికే మేము ఒక 5-6 నెలలు సఫర్ అయినాము. దాని తర్వాత ఇంతవరకు ఆ నొప్పి రాలేదు. స్వామి మాట అట్లా మాకు ఒక పలుకుగా నిలిచిపోయింది. ఇది స్వామితోటి మా అనుబంధం. దీనికి స్వామికి ఎప్పుడు మేము జీవితాంతము రుణపడి ఉంటాము. ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మేము వేరే కోరుకోవాలి. సాయిరాం.